రాజీవ్ యువ వికాసం పథకం ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఎంపిక విధానం ఎలా ఉండబోతుంది? ఎంతమంది అప్లై చేశారు? ఎంపిక సమయంలో ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు? లోన్ మంజూరైన వారికి చెక్కులు ఎప్పుడిస్తారు? ఒకవేళ అప్లికేషన్ తిరస్కరిస్తే ఏం చేయాలి? లోన్ రావాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి అన్న వార్తల్లో నిజమెంత? రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీవ్ యువ వికాసం పథకం గ్రౌండింగ్ కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఉన్న నోడల్ అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక పారదర్శకంగా యూనిట్లను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్ ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. ఇక దరఖాస్తుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. లోన్ అప్లికేషన్ కు ముందు సిబిల్ స్కోర్ ను తప్పనిసరిగా పరిశీలించుకున్న బ్యాంకులు దానికి సంబంధించి ఫీజు కూడా వసూలు చేయనున్నారు. ప్రతి అప్లికేషన్ కి 100 నుంచి 200 వరకు వసూలు చేసే యోచనలో కొన్ని బ్యాంకులు ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాయి. సిబిల్ స్కోర్ వసూళ్లపై కూడా ప్రభుత్వం స్పందించింది. తక్కువ ఆదాయ వర్గాల అభ్యర్థులపై భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో బ్యాంకులు వసూలు చేసే ఫీజులను మినహాయించాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ అంశాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు నివేదించనున్నారు. ఇక స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బిసి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 16,25,441 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బీసీల నుంచి 5,35,666, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనారిటీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనారిటీల నుంచి 2,689 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 70% దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. తుది జాబితా మే నెలాఖరులో అందుబాటులోకి రానుంది. ఇక మండల అధికారులు పరిశీలించిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించి అర్హుల ఎంపిక జరుగుతుంది. తుది జాబితా తయారైన తర్వాత అదే కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొదటి విడతలో సుమారు 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం అందించేలా చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.